అమెరికాలోని కొలంబియాలో హైదరాబాద్కు చెందిన 27 ఏళ్ల నిఖిత హత్యకు గురైంది. అర్జున్ శర్మ అనే స్నేహితుడి అపార్ట్మెంట్లో విగత జీవిగా పడుంది నిఖిత గడిశాల. అయితే అర్జున్ శర్మ డబ్బుల విషయంలో గొడవపడి హత్య చేశాడని నిఖిత తండ్రి ఆరోపిస్తున్నారు. డిసెంబర్ 31వ తేదీన అపార్ట్మెంట్కి పిలిచిన అర్జున్ శర్మ ఆ తర్వాత నిఖిత కనిపించడం లేదంటూ పోలీసులకు తనే ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అనంతరం జనవరి 2న ఇండియాకు పారిపోయి వచ్చాడు అర్జున్ శర్మ. నిఖిత శరీరంపై గాయాలుండడంతో హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. నిందితుడు అర్జున్ శర్మ చెన్నై నగరానికి చెందిన వారిగా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. న్యూ ఇయర్ వేడుకల శుభాకాంక్షలు చెప్పినట్లు నిఖిత తండ్రి ఆనంద్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, నిఖిత హత్యకు గల కారణాలపై పోలీసులు ఏమంటున్నారు? సింధు, అమెరికాలోని భారత యువతి హత్య ప్రస్తుతం కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. అమెరికాలోని ఏదైతే కొలంబియాలోని మేరీల్యాండ్లోని ఏదైతే నిఖిత అనే ఆమె హత్యకు గురైతయింది. ముఖ్యంగా నిఖిత గోడిశాల అనే ఆమె డిసెంబర్ 31వ తారీఖున హత్యకు గురైనట్లు ఇటు పోలీసులు అయితే గుర్తించారు. అయితే ముఖ్యంగా ఈ హత్యకు సంబంధించి అర్జున్ శర్మ అనే వ్యక్తిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే డిసెంబర్ 31న ఇటు మేరీల్యాండ్ అపార్ట్మెంట్లోని ఏదైతే నిఖిత ఆ అపార్ట్మెంట్కి రావడం, అలాగే అదే చివరిసారి తనను చూడడం అంటూ కూడా అర్జున్ శర్మ అనే వ్యక్తి అక్కడ పోలీసులకైతే ఒక ఫిర్యాదు అయితే చేశాడు. అయితే డిసెంబర్ 31 నుంచి నిఖిత కనిపించట్లేదంటూ కూడా ఆ యువకుడు అర్జున్ శర్మ అనే వ్యక్తి అక్కడ ఏదైతే ఒక ఫిర్యాదు చేసి జనవరి 2వ తారీఖుని భారత్కి అయితే వచ్చేయడం జరిగింది. అయితే ఇటు కంప్లైంట్ చేసిన తర్వాత అక్కడ పోలీసులు కూడా సర్చ్ వారెంట్ నమోదు చేసిన తర్వాత ఇటు అర్జున్ శర్మని విచారించేందుకు మామూలుగా పిఎస్కి రమ్మని చెప్పిన సమయంలోని అతను అప్పటికే ఇండియా వచ్చినట్లయితే అక్కడ పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఆ అర్జున్ శర్మపై ఒక వారెంట్ కూడా ఇష్యూ అయింది. ముఖ్యంగా ఇటు అక్కడ సర్చ్ వారెంట్ తీసుకొని అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోని అక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి పూర్తిగా వెరిఫై చేసిన సమయంలోని అక్కడ నిఖితకు సంబంధించి బాడీ కూడా అక్కడైతే దొరికింది. అయితే నిఖిత బాడీపై కూడా కత్తి ఘాట్లు ఉన్నట్లు కూడా అక్కడ పోలీసులు అయితే గుర్తించారు. అయితే అర్జున్ శర్మ ఈ నిఖితని చంపి ఇటు ఇండియాకి పారిపోయినట్లు కూడా అక్కడ పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. అయితే అర్జున్ శర్మను పట్టుకునేందుకు కూడా ఇంటర్పోల్ ద్వారా ఏదైతే సర్చ్ వారెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఈ రోజు ఏదైతే తమిళనాడులోని అర్జున్ శర్మని ఇంటర్పోల్ అధికారులు కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే నిఖిత గోడిశాల వచ్చేసి హైదరాబాద్ వాసిగా అయితే గుర్తించారు. సికింద్రాబాద్ లాలాగూడలో ఏదైతే తన కుటుంబం అయితే ఉంటుంది. అయితే 4 ఏళ్ల క్రితం నిఖిత యుఎస్ అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ జేఎన్టీయూలో కూడా విద్య అభ్యసించిన తర్వాత ఉన్నత చదువుల కోసం యుఎస్ అయితే వెళ్ళింది. ఆ తర్వాత యుఎస్లో కూడా చదువుకుంటూ కూడా తమ ఉద్యోగం కూడా తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇటు నిఖిత హత్యకు గురైందని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పొచ్చు. అయితే ఆ నిఖిత తండ్రి ఏదైతే కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా 4 ఏళ్ల క్రితం తన కూతురు ఏదైతే యుఎస్ అయితే వెళ్ళింది. అయితే యుఎస్ వెళ్ళిన సమయంలోని తన కూతురుతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ అలాగే అర్జున్ శర్మ అందరూ కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉండేవారే తప్ప అర్జున్ శర్మకి తన కూతురికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ఇద్దరు ఫ్రెండ్స్ అంటూ కూడా అతని తండ్రి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ అర్జున్ శర్మ అనే వ్యక్తి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నట్లు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంటూ కూడా ఏదైతే నిఖిత తండ్రి అయితే చెప్తున్నారు. అయితే నిఖిత దగ్గర కూడా అర్జున్ శర్మ డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బుల విషయమై ఏదైతే నిఖితని ముఖ్యంగా డిసెంబర్ 31న అపార్ట్మెంట్కి పిలుచుకున్నట్లయితే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నట్టు తండ్రి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ డబ్బుల విషయంలో గొడవ వచ్చిన తర్వాత నిఖితను అర్జున్ శర్మ హత్య చేసి ఉంటాడంటూ కూడా ఆయన అయితే ఆరోపిస్తున్నారు. తన కూతురికి జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకుండా ఉండేందుకు అలాగే అర్జున్ శర్మపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే యుఎస్కి సంబంధించి మౌంట్ పోలీసులు కూడా ఏదైతే ఫస్ట్ డిగ్రీ అలాగే సెకండ్ డిగ్రీ కింద హత్య కేసు కూడా అర్జున్ శర్మపై నమోదు చేశారు. అయితే ఈ రోజు ఇంటర్పోల్ అధికారులు కూడా తమిళనాడులోని అర్జున్ శర్మను అయితే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే కొనసాగుతుందనే చెప్పొచ్చు. ఎస్ కుమార్, అంటే నిఖిత హత్య విషయంలో అర్జున్ శర్మకి ఎలాంటి సంబంధం లేని తండ్రి ఆరోపిస్తున్నా కూడా పోలీసులు అసలు ఎలాంటి కోణంలో విచారణ జరిపే అవకాశం ఉంది? అలాగే మిగతా స్నేహితులు ఎవరు స్పందించలేదా ఈ హత్యకు సంబంధించి? ఎస్ సింధు, ముఖ్యంగా చూసుకున్నట్టయితే యుఎస్లోని డిసెంబర్ 31న ఏదైతే నిఖిత అయితే చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోనే నిఖిత అయితే శవమై కనిపించింది. అయితే డిసెంబర్ 31కి అర్జున్ శర్మ ఇటు పోలీసులకు ఒక ఫిర్యాదు అయితే చేశాడు. తన ఫ్రెండ్ నిఖిత కనిపించట్లేదంటూ కూడా ఒక ఫిర్యాదు చేసి అక్కడి నుంచి 2వ తారీఖున అంటే జనవరి 2వ తారీఖున నేరుగా ఇండియాకి అయితే రావడం జరిగింది. అయితే పోలీసులు ముఖ్యంగా ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో దానికి సంబంధించి అక్కడ మొత్తం వెరిఫికేషన్ చేసేందుకు కూడా ఒక సర్చ్ వారెంట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ సర్చ్ వారెంట్ తీసుకునే సమయంలోనే అప్పటికే ఏదైతే అర్జున్ శర్మ కూడా
ఏదైతే ఇండియాకు వచ్చేయడంతో కూడా పోలీసులు అతనిపై కొన్ని అనుమానాలు అయితే వ్యక్తం చేశారు. అయితే అతను ఇండియాకు వచ్చేయడంతో కూడా అతని అపార్ట్మెంట్ అయితే ఫస్ట్ పోలీసులు అయితే చెక్ చేశారు. ఆ అపార్ట్మెంట్లో నిఖిత బాడీ కనిపించింది. అయితే నిఖిత బాడీపై కూడా చాలా ఘాట్లు ఉన్నాయి, కత్తి ఘాట్లు ఉన్నాయి అన్నట్లు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ రోజు ఇంటర్పోల్ అధికారులు కూడా అర్జున్ శర్మను తమిళనాడులో అదుపులోకి అయితే తీసుకున్నారు. ప్రస్తుతం అర్జున్ శర్మను విచారిస్తున్నారు. అయితే నిఖిత తండ్రి చెప్పిన దాని ప్రకారం ఏదైతే డబ్బుల విషయంలోనే అంటే అర్జున్ శర్మ ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇటు నిఖిత తండ్రి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ అడిగిన సమయంలోనే మా అందరి దగ్గర కూడా అర్జున్ శర్మ డబ్బులు తీసుకున్నాడు, తిరిగి ఇవ్వట్లేదు. ఆ డబ్బుల విషయమై నిఖిత కూడా చాలాసార్లు అర్జున్ శర్మతో వాగ్వాదం దిగింది. అయితే December 31 అర్జున్ శర్మ తన అపార్ట్మెంట్కి రమ్మన్నాడంటూ కూడా తను వెళ్ళింది. అయితే ఆ సమయంలో అక్కడ డబ్బుల విషయమై గొడవ వచ్చి ఏదైతే నిఖితను చంపేసి ఉంటాడంటూ కూడా ఇటు ఆమె ఫ్రెండ్స్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కుటుంబ సభ్యులు వచ్చేసి నిఖిత ఫ్రెండ్స్ అయితే ఇప్పటికే సంప్రదింపులు అయితే జరిపారు. అయితే ఇటు నిఖిత తండ్రి ఆనంద్ కూడా తమ కూతురు బాడీని ఇండియాకి రప్పించేందుకు ప్రభుత్వం సహకరించాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. తనకు కూతురికి జరిగిన అన్యాయం మరో ఏ విద్యార్థికి కానీ ఏ యువతికి కానీ జరగకూడదు, అర్జున్ శర్మని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే తండ్రి చెప్తున్న పరిస్థితి ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్. తెలిసింది సార్. తర్వాత 2 రోజులకి ఎట్లా చనిపోయిందో తెలియదు సార్. అది కొంచెం వదంతుల వల్ల ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని రాస్తారు. ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ఎక్స్ రూమ్మేట్ 4 ఉంటుండే ఆమెతో పాటు. నా పాప బాడీ తొందర ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ని అడుగుతున్నా. మోడీ గారిని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి, పద్మారావు గారిని కోరుతున్నా. ఇంకొకసారి ఏ అమ్మాయికి అట్లా అడగొద్దు. మేము మస్తు కలలు కంటాం పిల్లల గురించి. ఆడి పిల్లలు అనేసి గవర్నమెంట్ సెంటర్లు అంటారు. ఆడి పిల్లలకు న్యాయాలు జరగాలని కోరుకుంటున్నాం సార్. 4 years అయింది. ఫస్ట్ ఇయర్ వచ్చింది, ఇప్పుడు రాలేదు. కొంచెం మేము బాధలు ఉన్నాం. తప్పుడు నిర్ధారణలు చేయకుండా ఉన్న బాబా బాడీ అలా మేము ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పారు. కిషన్ రెడ్డి గారిని కలిశాను, రామచందర్ గారిని కలిశాను, పద్మారావు గారిని కలిశాను. అక్కడ ప్రభుత్వం కాడబోయి ఈ సెక్రటరియట్లో అప్లికేషన్ ఇచ్చిన బాడీ రావాలని కొంచెం న్యాయం జరగాల, తొందర చేయండి సార్.